చాలామంది రోజు శుభ్రంగా స్నానం చేసినా కానీ బొడ్డులో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఈ వ్యర్థాలు అచ్చం దూదిలా ఉంటాయి. ఈ విషయం చాలామంది గమనించే ఉంటారు, కానీ ఏం లేదులే అన్నట్లు లైట్ తీసుకుంటారు. అసలు బొడ్డులో ఈ మెత్తని దూది లాంటి వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి అసలు ఎలా ఏర్పడతాయి? అందుకు గల కారణాలేంటి? దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొడ్డులో ఏర్పడే దూది లాంటి వ్యర్థాలను బెల్లీ బటన్ లింట్ అని అంటారు, BBL. బొడ్డులో ఈ వ్యర్థాలు ఏర్పడడానికి ప్రధాన కారణం బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలే అంటారు ఆరోగ్య నిపుణులు. ఇలా వాటి ద్వారా మనం వేసుకున్న బట్టల లోపల నుంచి వచ్చే చిన్న ఫైబర్ కాటన్ ముక్కలు చిన్న చిన్న వ్యర్థాలుగా ఏర్పడి బొడ్డులో పేరుకుపోతాయి. దుస్తుల కాటన్ ఫైబర్ మిక్స్ కావడం వల్ల నాభిలో దూది లాంటి వ్యర్థాలు ఏర్పడినట్టు తెలిసింది. ఇక ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అధ్యయనం ప్రకారం నాభిలో దూది లాంటి వ్యర్థాలలో ఫైబర్, బ్యాక్టీరియా, మన చర్మం యొక్క కణాలు ఉంటాయని, నాభి చుట్టూ ఉన్న వెంట్రుకలు ఈ వ్యర్థాలు ఏర్పడడానికి కారణమవుతాయట. ఈ విషయాన్ని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్కు చెందిన ఫేమస్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జోహన్నెస్ ఓల్ఫ్ కూడా నిర్ధారించారు. బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలు లింట్ ఇతర కణాలను బంధించి బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు పేరుకుపోవడానికి దారితీస్తాయని ఆయన తెలిపారు. అంతేకాక బొడ్డులో పేరుకుపోయే వ్యర్థాలలో దుమ్ము, చర్మపు కణాలు, కొవ్వు, ప్రోటీన్లు, చెమట వంటివి కలిసి ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు బొడ్డుని శుభ్రం చేసుకోకపోతే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ వంటివి నిలయంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ వ్యర్థాలలో 2368 రకాల బ్యాక్టీరియాలు కనిపించాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ వ్యర్థాలు ఏర్పడే సమస్య అందరిలో ఒకేలా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులు, బరువు పెరిగిన వారి బొడ్డులో ఈ వ్యర్థాలు ఎక్కువగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య చిన్నగా కనిపించినా దీన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే బొడ్డులో ఉండే ఈ దూది వల్ల కడుపులోకి ఇందులో ఉండే బ్యాక్టీరియా పోయే ఛాన్స్ ఉంది. దానివల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే శుభ్రంగా స్నానం చేస్తూ బొడ్డుని నీట్గా క్లీన్ చేసుకుంటే ఈ వ్యర్థాలు పేరుకుపోవంటున్నారు నిపుణులు.